హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మా బుజ్జి గణేశుడి కోసం మేము షాపింగ్కి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ బయటికి రాగానే మా చిన్నోడికి ఒక చిన్న ట్రక్ అయితే కనిపించింది. దానిలో ఎక్కుతానని ఎక్కి నుంచున్నాడు. ఎక్కడ పోతున్నా వచ్చింది? ఎవరి ట్రక్ ఇది? నీదా? ఓనర్ వచ్చింది అంత నీదా? నీ పేరుందా? ఏడుంది? పేరు లేదేం లేదు. దిగు. ఇంకా ఈ ట్రక్కులో వచ్చి మేము వెళ్తాం. మా కృతాంష్కి చిన్నప్పటి నుంచి ట్రక్కులు అంటే చాలా ఇష్టం. ఎక్కడ ట్రక్ కనిపించినా దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా హ్యాండ్తో టచ్ చేస్తే చాలా ఇష్టం అనమాట. కానీ ఎక్కుతావా అని అడిగినప్పుడు అయితే భయపడేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ భయం అయితే పోయింది. ఎక్కడ ట్రక్ కనిపించినా దానిలో కూర్చోవాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కూడా చూడండి ఎలా కూర్చున్నాడో. ట్రక్లో ఒక్కసారి కూర్చోపెడితే మస్తు ఖుషి అయిపోయాడు. ఇక ఎక్కడ ట్రక్కులు కనిపించినా దాన్ని వీడియో తీయమంటాడు. ఇంకా మేము నెక్స్ట్ అయితే గణేశులని కొనడానికి అయితే వెళ్ళాము. చాలా షాప్స్ అయితే తిరిగాము. మా కృతికి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ఆయనకు నచ్చిన గణేశుడినే తీసుకోవాలని ఎన్ని షాపులు తిప్పించాడో అసలు మమ్మల్ని అయితే. మేము మా బుజ్జి గణపయ్యని తీసుకోవడానికి ఫెస్టివల్ ముందు రోజు నైట్ అయితే వచ్చాము చూడ్డానికి. కానీ అక్కడ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. మా కృతికేమో చాలా పెద్దది చూశాడనమాట. ఆ పెద్దదే తీసుకుందామని అని చెప్పాడు. అంటే మామూలుగా బయట మండపాలలో పెడతారు కదా, అంత పెద్ద గణేశుడిని చూసి అదే గణేశుడిని ఇంట్లో పెడదామని అడిగాడు. ఇంకా ఎంత చెప్పినా అసలు వినలేడు. ఆ రోజంతా మేము నైట్ బాగా 9:30, 10 వరకు తిరిగి ఫైనల్గా మేము తీసుకోకుండానే ఇంటికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మాత్రం బెంగళూరులో గణేశాలు అయితే చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి. ఎక్కువగా హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చారంట. చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అంటే నేను ఎప్పుడు ఇలాంటి మంచి డిజైన్స్ అయితే ఇక్కడ బెంగళూరులో అయితే చూడలేదు. ఫస్ట్ టైం అయితే మా ఏరియాలో చూశాను. చాలా నచ్చాయి నాకైతే. ఈ షాప్లో చాలా గణేశులు పెట్టారు కానీ మా కృతికి ఒక్కడు కూడా నచ్చలేరు. ఇంకా తర్వాత నేను బ్యాక్ డ్రాప్ అయితే చూసాను. అసలు నాకు ఏ ప్లాన్ లేకుండే ఎలా చేద్దాం ఏంటి అని. ఒక స్టాండ్ అయితే అడిగాము. ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, అదైతే 2500 చెప్పారు. బట్ నాకైతే అది అంత ఎక్కువ పెట్టి తీసుకోవాలనిపించలేదు. అందుకోసం నేనైతే అది తీసుకోలేదు. ఎవ్రీ ఇయర్ నేనే ఇంట్లో ఏదో రకంగా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాను. అందుకోసమని ఈ ఇయర్ కూడా ఒకవేళ మార్కెట్కి వెళ్ళినా ఇంకా ఇంతకన్నా మంచివి ఇంకేమైనా దొరుకుతాయేమో అని ఆ షాప్లో అయితే నేను తీసుకోకుండా ఇంటికి వెళ్ళాము. ఇక్కడ ఈ గణేశన్ చూడండి మంచిగా డిజైన్ చేసి ఉంది కదా. ఈ స్టాండ్ అయితే 3500 అని చెప్పారు. బట్ నాకైతే ఈ స్టాండ్ అయితే నచ్చింది. కానీ 3500 అంటే ఎక్కువ అనిపించింది రేటు. అందుకోసం నేనైతే తీసుకోలేదు. ఇవే స్టాండ్స్ కేఆర్ మార్కెట్లో కూడా చూసామన్నమాట. అసలు ఎంత తక్కువగా ఉన్నాయంటే అక్కడ చిన్న స్టాండ్ అయితే 150 అంట. ఇంకా పెద్దదైతే అది కూడా పెద్ద సైజులో ఉంది. అది 1000 రూపీస్ చెప్పారు. కానీ ఇక్కడికి అక్కడికి రేట్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. వినాయక చవితి వస్తుందంటే అసలు ఆనందానికైతే హద్దులు ఉండవు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం వినాయక చవితి అంటే. ఎప్పుడు మా ఇంట్లో గణేశుడిని పెట్టినా మా కృతికి అయితే 11 days పెడదాం, 21 days పెడదాం అని అంటూ ఉంటాడు. అస్సలు నిమజ్జనం చేసేటప్పుడు అసలు ఒప్పుకోడు అనమాట. మేము తొందరగా తీసినా కూడా అస్సలు ఒప్పుకోడు. ఇంకా మా చిన్నోడైతే ఫుల్గా ఏడుస్తాడు నిమజ్జనం అప్పుడైతే. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 గణేశాలు అయితే మాకు నచ్చాయి. ఇంకా నేను తర్వాత బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా చూశాను. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, అలాగే డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా రేట్స్ కూడా ఆ మోడల్స్కి తగ్గట్టే ఎక్కువగానే చెప్పారు. ఇంకా అక్కడైతే మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ షాప్లన్నీ వెతికేసరికి నైట్ 10 అయితే అయింది. మా కృతికి మాత్రం ఎక్కడ పడనివ్వలేడు అనమాట. తీసుకొని వెళ్దామంటే ఇంకొక షాప్కి వెళ్దాం, పెద్ద గణేశుని తీసుకుందామని మా కృతిక్తో పెట్టుకుంటే ఇంతేనండి అసలు. ఈ షాప్లో మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది. మనకి ఫెస్టివల్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళ షాప్లో ఉందండి. అన్ని రకాల ఫ్లవర్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా గణేశులు కూడా బుజ్జిగా చాలా క్యూట్గా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ బ్యాక్ డ్రాప్ డిజైన్స్ అండి. మేము అక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే షాప్కి కూడా వెళ్ళాము. అక్కడ మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారంట. చాలా అంటే చాలా బాగున్నాయి. మట్టి గణేశులకి ఇలా మొత్తం స్టోన్ వర్క్తో చాలా బాగా డిజైన్ చేశారు.
గణేశాలు చూడ్డానికి ఎంత బాగున్నారో రేట్స్ కూడా అంతే బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి 5,000 6,000 అలా ఉన్నాయి. చాలా ఎక్కువగా చెప్పారు రేట్స్ అయితే. మా కృతిక్ ఏమో వెనకాల పెద్ద సైజులో గణేష ఉంది కదా, అది కావాలని ఉంది మనసులో. ఇంకా మమ్మల్ని అడిగాడు అనమాట అది తీసుకొని వెళ్దామని. అదేమో 16,000 18,000 అలా చెప్పారు. అయినా అది ఇంట్లో పెట్టడానికి సెట్ అవ్వదు నాన్న అని ఎంత నచ్చ చెప్పినా కూడా అసలు వినలేడు. ఇక్కడ బ్లూది కనిపిస్తుంది కదా, అదైతే చాలా నచ్చింది. అదైతే 18,000 అని చెప్పారు. అది తీసుకుందామని అడిగాడు. మామూలుగా మండపాలలో పెడతారు కదా పెద్ద సైజ్ గణేష, అంత పెద్ద గణేశుడు అనమాట. అది తీసుకోవాలని ఉంది మా కృతిక్ అయితే. ఆ రోజు తిప్పి అసలు ఏ గణేశుడిని తీసుకోకుండా ఇంటికైతే తీసుకెళ్ళాడు మమ్మల్ని. చిన్న చిన్న గణేశులను అయితే ఇలా బ్యాగ్లో పెట్టి అమ్ముతున్నారు. అవి కూడా చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాయి. చిన్న గణేష కానీ 2,500 అంట రేట్ అయితే. కానీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ గణేష అయితే నాకు చాలా నచ్చాడు. మొత్తం మంచిగా డిజైన్ చేసి ఉంది అనమాట. కానీ మా కృతికి మాత్రం అస్సలు పడనివ్వలేడు నన్ను. ఒక్క గణేశాన్ని డిజైన్ చేయడానికి మినిమం వాళ్ళకి 1 అవర్ టైం పడుతుందంట. మొత్తం స్టోన్స్ కదా, సో అవన్నీ కరెక్ట్గా సెట్ చేయడానికి అలా ఒక్కొక్కటి డిజైన్ని బట్టి ఆ టైం అనేది పడుతుందంట. ఇంకా మనం అనుకుంటాం రేట్స్ అనేవి ఎక్కువ అనుకుంటాం, కానీ దేనిది దానికే ఉంటుంది. ఈ గణేశుని చూసారా, మన హైదరాబాద్ నుంచి వచ్చాయి ఈ గణేష్లన్నీ. మొత్తం స్టోన్ వర్క్తో సూపర్గా ఉన్నాయి. అసలు చూడండి, అసలు ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లే, అంత బాగున్నాయి గణేష్లు. ఈ షాప్లో ఉన్న అన్ని గణేశాలని ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఈ అన్న డిజైన్ చేస్తున్నారు. మొత్తం ఇలా చంకీస్ అన్నీ పెట్టి చాలా బాగున్నాయి. అన్నీ మీరే చేశారన్నా? అవును మేడం. ఒకటి రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం ఒక 1 అవర్ అవుతుంది మేడం. అమ్మవారి విగ్రహం అయితే చాలా చిన్నగా ఉంది, డిజైన్ కూడా చాలా తక్కువ ఉంది. అయినా కూడా 1 అవర్ అని చెప్పారు. ఇంకా పెద్ద గణేశాలు చేయడానికి ఇంకెంత టైం పడుతుందో ఒకసారి మీరు కూడా థింక్ చేయండి. అందుకోసమని రేట్లు అనేవి ఆ గణేషకి తగ్గట్టే వాళ్ళు చెప్తారు. బట్ మనకైతే అది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. అన్ని గణేశులకైతే ఇలా మంచిగా కవరేజ్ అయితే పెట్టారు. వర్షం పడినా కూడా సేఫ్గా ఉంటాయి కదా, అందుకోసమని. కానీ చాలా బాగున్నాయండి ఈసారి మాత్రం బెంగళూరులో. నేనైతే ఫస్ట్ టైం ఇంత మంచి కలెక్షన్ అయితే చూశాను. చిన్న గణేశులకు కూడా ఇలా కవరేజ్ అయితే పెట్టారు. అక్కడ ఉన్న షాప్లన్నిట్లో వెతికి ఇంకా ఏ గణేశుడిని అయితే తీసుకోలేదు. మా కృతిక్ ఏమో పెద్ద గణేశుడి మీదే కన్నుబడింది అనమాట. ఏమో మళ్ళీ రేపు వస్తే పెద్ద గణేశుడు తీసుకుంటాడు అనుకున్నాడో ఏంటో, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి తీసుకుందామమ్మా అని మాకు నచ్చజెప్పి మళ్ళీ మమ్మల్ని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అయితే ఫ్లవర్స్ కోసం మేము కేఆర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి. మీలో ఎవరైనా లాస్ట్ వీడియోని కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఏం ఆడుతున్నావు చిన్నమ్మా? బెంగళూరులో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. అసలు ఆ రోజు ట్రాఫిక్లోనే హాఫ్ డే అయిపోయింది మాకైతే. హైదరాబాద్ నాకు తెలియదు నీ రూట్ తెలీదు. లాస్ట్ టైం వచ్చావు కదా నాన్న. ఇప్పుడు రూట్ మర్చిపోయినా అని చెప్పు. ఇప్పుడు రూట్ మర్చిపోయింది. అయ్యో నారాయణ.
దారిలో వచ్చేటప్పుడు ఈ ట్యాంకర్ అయితే కనిపించింది. మా చిన్నోడికి ఈ ట్యాంకర్ అయితే చాలా ఇష్టము. ఇంకా అది చూడగానే మస్తు ఎక్సైట్ అయిపోయిండు. నేను ఫోటో దిగుతానని ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాడు మమ్మల్ని. మా కృతిక్ది కూడా మేము బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఆ ట్యాంకర్ దగ్గరే ఒక ఫోటో ఉంటుందన్నమాట. అది చూసినప్పుడల్లా మా చిన్నోడు నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడ ఫోటో దింపాలి నన్ను కూడా అని అడుగుతూ ఉంటాడు. అందుకోసం ఇంకా కార్ ఆపి మా చిన్నోడిని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఫుల్ హ్యాపీ అయ్యాడు. వినాయక చవితికి కావాల్సిన పువ్వులు, పండ్లు, ఆకులు అన్నీ మేము కేఆర్ మార్కెట్ నుంచే తీసుకొచ్చాము. అంతకన్నా ముందైతే మా కృతిక్కి నచ్చిన ఒక బుజ్జి గణపయ్యని అయితే మా ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇంతకీ మేము ఏ గణపతిని తీసుకొచ్చామో మీకు కూడా తెలియాలంటే నెక్స్ట్ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇంట్లో వినాయక చవితిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోని కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయట్లేరు. అలాగే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.